నేను పార్టీకి వెళ్తున్నా, బయటకు వెళ్ళినాను. ఇక్కడ చూడండి మా ఇంటి ముందు ఇందన్నమాట ఇవన్నీ. ఈరోజు జై శ్రీమన్నారాయణ. ఈరోజు మేము అందరం సీనియర్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నాము, వెళ్తున్నాము. రోజంతా వెదర్ కొంచెం డల్గా ఉంది, బాగానే ఉంది వెదర్. ఇక్కడ మా కమ్యూనిటీ పక్కకు లేక చూడండి, దాని చుట్టూ తిరుగుతాను నేను ఎప్పుడు. వాటరు అది బాగుంది చూడండి, కనిపిస్తుందా వాటర్, దాని చుట్టూ తిరుగుతాను. ఒక 3 ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోతాం ఇంటికి. ఇక్కడ చూడండి చేసేవాళ్ళు చేస్తారు పొద్దున. అవుట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది అమెరికాలో. ఇగో ఇండ్లు చూడండి అందరి వెనక సైడ్ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ వెనక సైడ్ ఇట్లా అన్నట్టు. చాలా మట్టుకు తెలుసు అనుకో. ఇవాళ రేపు ప్రతి ఇంటికి ఒక అమ్మాయో అబ్బాయో వస్తున్నారో నేను చూపించడం పెద్ద కొత్తగా ఏం కాదు. ఏదో ఊరికే చూసి చూపించి యూట్యూబ్లో పెడదామని అంతే. యూట్యూబ్ ఛానల్ సువర్ణ ఏలేటి అన్నట్టున్నది. ఇక్కడ చూడండి పువ్వులు ఎంత మంచిగా వస్తాయి. ఈ పువ్వులు చూసినప్పుడల్లా దేవుడు గుర్తుకొస్తున్నాను. ఎవ్రీ టైం దేవుణ్ణి గుర్తు చేసుకుంటే వస్తాయి. సన్ఫ్లవర్ పువ్వులు చూడ ఎవరు పెట్టిండో తెలియదు కానీ ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి. వాళ్ళ ఇంట్లో చూడండి పింక్ కలరు, రెడ్ కలర్ పువ్వులు. మాకు స్టార్టింగ్లో ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడు పాపం ఒకరు ఇచ్చారు, కానీ అవి కాలేదు, పోయినాయి. ఇక చూడండి పువ్వులు, ఏ పువ్వులో ఏమి ఇక్కడ సన్ఫ్లవర్ ఎంత మంచిగా ఉన్నాయండి. నేను కూడా మా ఇంట్లో తీసుకుపోయి పెట్టినా, ఇంకా పువ్వులు రాలేదు. వీటి ఈ విధంగా పువ్వులు వస్తాయి అన్నట్టు. చూడండి బయట అవుట్ సైడ్ ఇది ఫైవ్ వర్క్ షాప్ ఏమో ఇక్కడ. వెనక సైడ్ ఎంత బాగుంది అందరికీ వ్యూస్. ఇక చూడండి వెనక చాలా బాగుంటుంది. నేనంతా వీడియో ఇది యూట్యూబ్ ఛానల్ చాలు చేసి ఎక్కువ రోజులు కాలేదండి. దసరా కన్నా ముందు స్టార్ట్ చేసిన అంతే, ఎక్కువ రోజులు కాలేదు. కానీ చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, షేర్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. అందరు చేయండి. ఇక చూడండి ఇక్కడ ఇప్పుడిప్పుడే కదా నాకు మళ్ళీ ఇది ఏ విధంగా చేయాలో కూడా కొంచెం తెలుస్తలేదు. ఇది చూడండి ఎంత బాగుంది వెనక సైడ్ పువ్వులు చూడండి. ఈ విధంగానే ఉంటుంది అంతా బయట. ఇది కార్ వాష్ అండి, ఎక్కడక్కడ ఉంటాయి అన్నట్టు. దీని మెంబర్షిప్ తీసుకుంటే తక్కువ ఉంటుంది అన్నట్టు, మాకున్నది అన్నట్టు. పైసలు కట్టాలా, కొత్తగా వచ్చే వాళ్ళు పైసలు కట్టాలి, లేదంటే నెల నెల కట్టేస్తే తీసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు కార్ని. ఇక చూడండి ఎల్లో ఎక్కడ ఖాళీ కనిపించదు, పువ్వులతోనే చూపిస్తుంది అన్నీ. ఇక్కడ సన్ఫ్లవర్స్, ఎల్లో పువ్వులు చూడండి. ఈరోజు అన్ని పూల చెట్లే చూపిస్తున్నా మీకు. చూడండి ఇక్కడ చూడండి పింక్ కలర్, వైట్ కలర్. ఇండియాలో ఇట్లా ఇక్కడ కనిపించాయి పువ్వులు. ప్రతి రోడ్ సైడ్ అక్కడక్కడ పువ్వులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సీజన్లో బాగా వస్తాయి. ఏ పువ్వులో తెలియదు కానీ అప్పుడప్పుడు మా ఇంటి దగ్గర ఉంది, ఒక పక్కకు తీసుకొచ్చి పెడతా దేవుడికి నేను. ఇట్లనే కొమ్మలు కొమ్మలు వైట్ ఉంది మా ఇంటి పక్కన. ఈరోజు పింక్ వాళ్ళ ఇంటి వెనక చాలా పెడతారు ఇట్లా. ఒకసారి పెడితే ఇక అవి ఎప్పుడు అట్లనే వస్తూనే ఉంటాయి ఈ సీజన్లో. చూడండి ఇటు సైడు అదే చూడండి డీరు ఎంత బాగుంది. ఫస్ట్ టైం అప్పుడు మాకు యాక్సిడెంట్ అప్పుడు కనిపించినాయి అంటే ఎంత మంచిగా ఉన్నాయి పిల్లలు. చూడండి డీర్స్ అన్నీ చాలా ఉన్నాయి ఏరియాలో. అమ్మో బాబాయ్ మెల్లగా పోవాలి. ఇవి ఇంకా 2 ఉన్నాయి ఇక్కడ. అమ్మో ఎంత బాగున్నాయి. ఈ ఏరియాలో డీర్లు ఉన్నాయి, మా ఏరియాలో ఏమో ఇవన్నీ కుందేళ్ళు. బూరెలు, పులిహోర, చపాతి, కీర, వైట్ అన్నం, బెంగ, వంకాయది, ఆలుగడ్డ, పన్నీరు, పాలకూర, స్నాక్స్, పచ్చడి, పప్పు, పెరుగు. ఇవన్నీ ఇక్కడ ఈరోజు భోజనాలు. మా ఆయన పెట్టుకుంటున్నాడు, ఇప్పుడు తింటున్నాడు చూడండి.
మా ఆయన ప్లేట్లో పెట్టుకొని తింటున్నాడు. సాంబార్ లేవా? ఇక్కడ పార్టీకి వచ్చినవా? సాంబార్ ఏమేమి ఉన్నాయి చెప్పండి, మీరు ఏమేమి చేశారో చెప్పండి కదా. పునుగులు, పూర్ణాలు అయిపోయినాయి, చెప్పండి. పులిహార, చపాతి, సలాడు, వైట్ రైస్, వంకాయ గుత్తి వంకాయ ఫ్రై, మసాలా స్టఫ్డ్ ఫ్రై, ఆలు గోబీ, పన్నీర్ బటర్ మసాలా, తోటకూర పప్పు, 2 చట్నీస్, ఫ్రైయమ్స్, టమాటా ములక్కాయ కర్రీ. టమాటా ములక్కాయ ఎక్కడ చూడలేదు, పెట్టలేదా ఇవన్నీ? ఇవన్నీ నేనే చేశాను. ఈరోజు మా ఇంట్లో నేను పెట్టిన చెట్లన్నీ చూపిస్తున్నా. నాకు అంత చెట్లు పెంచడం కాదు. ఇదేమో నేను మొన్న తీసుకొచ్చిన వాల్మార్ట్ల బంతి చెట్టు అట. ఇదేం చెట్టో తెలియదు. ఇది రోజ్ బేరీ ఏదో దాంట్లో సాలల్లో పెట్టుకుంటారట. ఇది బ్రహ్మకమలం, ఇది పొంటి కూర, ఇది ఆవకాడ నేను పెట్టిన ఆవకాడ చెట్టు వచ్చింది. టమాటాలు చూసుడు పెద్దగా ఉంది కానీ ఒక్క కాయ కూడా లేదు. ఇవన్నీ నేను పెట్టిన చెట్లు అన్నీ మీకు చూపిస్తున్నా. గాలి బయట బాగుంది. ఇదేమో పింకుదట కొయ్యూర, అదేమో మునగాకు ఇది అంటారు, మన కళ్ళకు మంచిదని టమాటా వేరు కూడా వస్తుంది. ఇదేమో మామిడి గింజ పెట్టిన 5 మరి ఎంతవరకు ఉంటుందో దాంట్లో బొట్టలు బాగా వస్తాయి తెలియదుగా. ఇక పుదీనా అయితే పెరుగుతూ ఉంది. నేను ఎట్లా ఇంటి వెనక చూడండి. అది చూడు రాబిట్లు తినేస్తున్నాయి. ఈరోజు నేను బయటకు వెళ్తున్నా, అందుకే ఇంత జోరుగా తయారైనా. ఇంత తయారైంది అని అనుకుంటున్నారు యూట్యూబ్ ఫ్రెండ్స్. ఏం లేదండి, బయట పార్టీ ఉందని వెళ్తున్నా, అందుకే తయారయ్యాను. ఇక్కడ చూడండి మా తులసి కోట కింద పెడితే రాబిట్లని తినేస్తుంది. ఇది కూడా లింగం పుష్పం అన్నట్టు. ఇదేమో తులసి లింగం నంది పెట్టాను. ఇది శంకు పుష్పం అండి. కింద పెడితే అంతా తినేస్తుందని నేను ఒక ఐరన్ది వేస్ట్ ఉందని ఇట్లా పెట్టాను. ఇంతేనండి. ఇక నేను బాయ్. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ ఇంకోటి కరివేపాకు, అదేమో ఆక్సిజన్ చెట్టు పుట్టుకొస్తుంది సగం ఇవన్నీ చెట్టు లోపల పెడతా, అవన్నీ బయట ఉంటాయి. ఇదండి నా చెట్టు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు యూట్యూబ్ అంతగానో తెలియదు, ఏదో ఇట్లా తీసి పెట్టడం ఒకటే గుర్తు. కానీ ఇంకేమో మధ్యలో జోక్స్ పెడతారు, ఏమో పెడతారు, అవన్నీ ఏం తెలియదండి. సరే అందరూ లైక్ చేయండి.